హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆళ్ల మోహన్ సాయిదత్ అనే పేరు ఇప్పుడు ఒక చిన్నపాటి అలజడైతే సృష్టిస్తుంది. అసలు ఎవరితను ఏంటి అంటే నిన్ననే ఒక వార్త వచ్చింది. సో ఆ వార్త ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటంటే జగన్ తన పార్టీకి సలహాదారుగా ఈ ఆళ్ల మోహన్ సాయిదత్ అనే వ్యక్తిని నియమించాడు. అయితే ఒక సేయింగ్ ఉంటుంది, శత్రు శిబిరం నుంచి ఒక ఎవరినైనా పటాయిస్తే చాలు ఇక వాళ్ళ లోపాలన్నీ తెలిసిపోతాయి అన్నట్టుగా. సో పాత రోజుల్లో యుద్ధ వ్యూహాలు ఉండేవి. సో యుద్ధం చేయాలంటే వాళ్ళ లోపాలన్నీ తెలియాలంటే రాజులు ఆ శత్రు శిబిరంలో ఉన్న ఆ సైన్యంలోని ఎవరో ఒకరిని ముఖ్యమైన వ్యక్తిని ఏదో రకంగా పటాయించేసి వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్లు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆ యుద్ధ వ్యూహాలన్నింటినీ కూడా ముందే తెలుసుకొని వాటికి వీళ్ళు ఆ కౌంటర్ రిటాలియేషన్ ఏ విధంగా ఉండాలి అని ప్లాన్ చేసేవాళ్ళు. ఇది పాత రోజుల్లో ఒక యుద్ధ వ్యూహాల్లో జరిగేది. ఇదే పద్ధతిలో మోడ్రన్ యుద్ధ వ్యూహాల్లో కూడా ఇట్లా సీక్రెట్ ఏజెంట్స్ని అలాగే కోవర్టుల్ని ఇలా తీసుకొచ్చి పెట్టి నడిపించేవాళ్ళు. సో ఇదొక పద్ధతి. ఇట్లా రకరకాల పద్ధతులు ఉండేవి. అంటే అవతల వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకొని వీళ్ళు కొత్తగా స్ట్రాటజీ రూపొందించుకోవడం. ఇప్పుడు ఈయనని నియమించడంలో కూడా జగన్ ఇటువంటి స్ట్రాటజీనే పాటిస్తున్నాడా అన్నట్టుగా కనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే ఈ ఆళ్ల మోహన్ సాయిదత్ ఏంటి, అసలు ఈయన కథ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని చూస్తే చంద్రబాబుకి సరిగ్గా ఏదైనా కౌంటర్ కావాలి అంటే దానికి సరైన వ్యక్తి ఇతనే అని చెప్పేసి జగన్ ఈయన్ని పిక్ చేసుకున్నాడు. చంద్రబాబుకి లోకేష్కి ఈయన ఏ విధంగా కౌంటర్ అవుతాడు, ఏ విధంగా వాళ్ళని దెబ్బ కొట్టగలిగే కెపాసిటీ ఈ ఆళ్ల మోహన్ సాయిదత్ దగ్గర ఉంది అనేది చూస్తే ఈయన ముందు అసలు ఈయన విషయం ఏంటి, ఎక్కడ మొదలయ్యాడు, ఎలా సాగింది ఈయన ప్రయాణం అనేది మనం చూడాలి. అప్పుడు కానీ అర్థం కాదు. ఇతను చెన్నైలో ఐఐటి చదివాడు. చదివిన తర్వాత ఇక ఇట్లా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా అది కొన్ని సంస్థల్లో పనిచేశాడు. స్పార్క్ అనే సంస్థలో పనిచేశాడు. దాదాపు 8 ఏళ్ల పాటు చేశాడు. తర్వాత ఇలాగే పొలిటికల్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తూ వచ్చాడనమాట. ఇట్లా వర్క్ చేస్తూ ఉన్న క్రమంలో అతనికంటూ సొంతంగా ఒక ఇది బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే రాజకీయ చైతన్యం కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తనకంటూ తాను సొంతంగా నిర్మించుకోవడానికి కొన్ని శక్తియుక్తులు కూడగట్టుకున్న తర్వాత ఇక మొదలు పెట్టాడనమాట. అయితే అతని స్టెప్ కూడా చాలా చిన్న టీం తోటి మొదటి స్టెప్ అయితే వేసి తెలంగాణలో గత ఎలక్షన్స్ టైంలో మొదట్లో ఈటెల గారికి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. సో ఆయన పొలిటికల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, ఆయన ప్రచారం కావచ్చు, పిఆర్ కావచ్చు, ఎవ్రీథింగ్ వీళ్ళు చూసుకునేవాళ్ళు. దాని తర్వాత అదే క్రమంలో అమిత్ షా గారికి కూడా చేయడం జరిగింది. అంటే అమిత్ షా కంటే డైరెక్ట్గా ఆయన గెలుపు కోసం అక్కడికి వెళ్ళి గుజరాత్ వెళ్ళి చేయడం కాదు, కానీ ఏం చేశారంటే ఇక్కడ పార్టీ ఏ విధంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో అనే దానికి సంబంధించి వీళ్ళు కొన్ని రిపోర్ట్స్ తయారు చేసి అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది. సో ఇది తెలంగాణలో ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడింది అనమాట. సో ఇట్లా ఒక టాక్టిక్స్ తోటి, కొత్త రకం పద్ధతులతోటి వీళ్ళు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు, అంటే స్ట్రాటజిస్ట్గా. సో ఈ వ్యక్తిని ఇప్పుడు జగన్ గారు నియమించుకున్నారు. అయితే జగన్కి ఈయన ఎక్కడ దొరికాడు ఏంటి, అసలు ఈయన మీద అంత నమ్మకం ఏంటి అనేది కూడా ఆశ్చర్యకరంగానే ఉంది. ఎందుకంటే ఇతనేమి ఐపాక్ లాగా లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాగా ఒక పెద్ద ప్రభుత్వాలను ఏర్పరిచేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి కాదు. అదేవిధంగా పెద్ద నెట్వర్క్ లేకపోతే పెద్ద టీం కూడా లేదు ఈయనకి, చాలా చిన్న టీం ఉంటుంది. సో దీంతో ఈయన ఈ విధంగా నడిపించుకొని జగన్ మనసు గెలుచుకున్నాడంటే ఏం జరుగుంటుంది, ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, ఇప్పటిదాకా వినని పేరు, ఎలా ఇతను జగన్ మనసు గెలుచుకున్నాడు అని. పార్టీ శ్రేణులు అయితే అసలు ఎవరినో తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారట. సో ఇక్కడ ఉన్న మతలబ్ ఏంటయ్యా అంటే ఈ సాయిదత్ అనే వ్యక్తి గతంలో లోకేష్కి మంగళగిరిలో ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఈయన వ్యూహాలు అనేవి అమలుపరిచాడు. సో ఇది ఇక్కడ ఉన్న అసలు విషయం. లోకేష్కి వ్యూహాలు అమలుపరచడంలో ఈయన కొంత పాత్ర ఉంది. సో దీంతోపాటు గతంలో తెలంగాణలో కూడా ఈటెలతోనే కాకుండా కొంతమంది బీజేపీ నాయకులకి, మొత్తం బీజేపీకి పూర్తి స్థాయిలో క్యాంపెయినింగ్ చేశారు పార్టీ మొత్తానికి కూడా. సో చేయడంతో ఇక్కడ దాదాపు 8 సీట్లు అయితే బీజేపీ గెలిచింది. అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్కి సమానంగా అన్ని సీట్లు గెలిస్తే ఈయనకు పెద్ద గుర్తింపు అయితే రాలేదు. సో గుర్తింపు రాకపోయేసరికి ఎందుకని రాలేదు ఏంటి అని చెప్పేసి అది కూడా ఒక చర్చగా మారింది ఇప్పుడు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలోకి బీజేపీ రాలేదు కాబట్టి ఆ గుర్తింపు అనేది తనకి దక్కకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్ట్గా వ్యవహరించిన సునీల్ కనుగోలుగా గుర్తింపు వచ్చింది. సునీల్ కనుగోలు కూడా తెలుగువాడే, తెలిసిందే. ఐపాక్లో ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన సొంతంగా తన ఒక టీంని ఏర్పాటు చేసుకొని సొంతంగా కంపెనీ పెట్టి ఇప్పుడు ఆయన స్ట్రాటజిస్ట్గా మొదట్లో కర్ణాటకలో కాంగ్రెస్కి స్ట్రాటజిస్ట్గా చేశాడు. అక్కడ సక్సెస్ సాధించి ఆ తర్వాత ఇక్కడ కూడా
తెలంగాణలో కూడా ఆయనే వచ్చి వర్క్ చేయడము, అలాగే డీకే శివకుమార్ ఆధ్వర్యంలో కొంత పని చేయడం, ఇదంతా చేసి ఇక్కడ కూడా సక్సెస్ సాధించాడు. సో ఇప్పుడు దేశంలో ఉన్న పేరు మోసిన స్ట్రాటజిస్టులు ఎవరయ్యా అంటే మొదటగా ప్రశాంత్ కిషోర్ పేరు చెప్పుకుంటే ఆ తర్వాత సునీల్ కనుగోలు పేరే చెప్పుకోవాలి. సో అంత ఇమేజ్ అయితే అతను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మరొక తెలుగు వ్యక్తి ఇతను సాయి దత్. అయితే ఇతనికి అంత ఇమేజ్ ఏమీ లేదు. నిజానికి జాతీయ స్థాయిలో చాలామంది స్ట్రాటజిస్టులు ఉన్నారు పార్టీలకు చేస్తున్న వాళ్ళు. సో ఇతను ఇప్పుడే మొదలయ్యాడు. గత కొద్దిగా కాలంగా ఆ బీజేపీకి అయితే కాస్త లాయల్గా ఉంటూ ఆ పని చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి తీసుకోవడం జరిగింది. దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి అనేది ఈ లోకేష్ ఏదైతే మంగళగిరిలో ఆయన క్యాంపెయినింగ్ చేశాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారి దగ్గర కూడా పనిచేశారట. ఆయనకు కూడా పార్టీకి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ పార్టీలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అలాగే లోకేష్ గారి గెలుపుకి గతంలో ఈయన ఏ విధంగా కష్టపడ్డాడు, ఏం జరిగింది అనేది అంతా కూడా ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఈ పార్టీకి సంబంధించిన మంచి చెడ్డ ప్రతిదీ కూడా ఈ సాయి దత్ దగ్గర ఉంది. సో దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడు జగన్ ఆ పార్టీని దెబ్బ కొట్టడానికి వ్యూహాలు రచించబోతున్నాడు అనేది ఇక్కడ మనకు చూస్తే కనపడుతుంది. నిజానికి ఈయనకి స్ట్రాటజిస్ట్ అనకుండా సలహాదారు అని చెప్పేసి ఏదో ఒక డిఫరెంట్ ఇది పెట్టడానికి ట్రై చేశాడు జగన్. ఎందుకంటే మామూలుగా అయితే సలహాదారులు ఎవరికి ఉంటారు, ప్రభుత్వానికి ఉంటారు, అంటే మంత్రులకు ఉంటారు సలహాదారులు, అలాగే సీఎంకు ఉంటారు. కానీ అలా కాకుండా అంటే కొన్ని శాఖలకి సలహాదారులుగా ఉండి ఆ శాఖలకు సంబంధించిన ఏమైనా అమెండ్మెంట్స్ లేకపోతే పథకాలు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన సూచనలు చేస్తుంటారు. ఇలా కాకుండా స్ట్రాటజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనేవాడు పార్టీకి ఏ విధంగా గెలుపొందాలి, పార్టీ ఏ విధంగా పనిచేయాలనే స్ట్రాటజిస్ట్ రూపొందిస్తూ ఉంటాడు తప్పితే సలహాలు ఇస్తూ కూర్చోరు. అసలు సలహాలు అనేది పూర్తిగా వేరే యాంగిల్. కాకపోతే జగన్ మరి ఈయనకి పదవి ఈ విధంగా ఇవ్వడం అనేది ఆసక్తికరంగా మారింది. నా ఉద్దేశం అంటే నాకేమనిపిస్తుందంటే జగన్ నా తర్వాత నేను ఎవరి సలహాలు వింటాను అంటే ఇతని సలహాలు మాత్రమే వింటాను, సో నా తర్వాత అంతటి వ్యక్తి తను అని చెప్పేసి పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన ఇమేజ్ను చూపించడం కోసం ఆయనకు ఇది ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఒట్టిగా స్ట్రాటజిస్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా స్ట్రాటజిస్టే కదా అని క్యాజువల్గా తీసుకునే అవకాశం ఉంది. అదే జగన్కి సలహాదారు, పార్టీకే సలహాదారు అంటే ఆ ఇమేజ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా సజ్జల గారు ఏ విధంగా అయితే జగన్ పక్కన చేరి ఆయన సలహాలతోటి ఏ విధంగా నడిపించాడో అటువంటి స్థాయిని ఇతనికి పార్టీ శ్రేణుల్లో ఇవ్వడం కోసం ఇటువంటి పేరు ఒకటి పెట్టినట్టుగా కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే. మరి ఇతని మాటలు వింటారా అంటే జగన్ మామూలుగానే ఎవరి మాట వినే రకం కాదు. ఆ సజ్జల గారి మాట మాత్రమే విన్నారు. చివరికి ఆయన పూర్తి స్థాయిలో పార్టీ లోపల ఏం జరుగుతుంది, ఆ కింది స్థాయిలో అంటే గ్రామ స్థాయి నాయకులు అలాగే సెకండరీ గ్రేడ్ నాయకులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది పెద్దగా వాళ్ళు గ్రహించకుండా, సరైన అవగాహన లేకుండా మొత్తానికి డ్యామేజ్ చేసుకొని పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఇటువంటి తరుణంలో ఇటువంటి వ్యక్తి రావడంతో ఖచ్చితంగా ఈ సజ్జల గారి కన్నా కాస్త బెటర్ వ్యూహాలతోటి రూపొందించడానికి ఎన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ మరొక అంశం ఏంటంటే సజ్జలని ఇప్పటిదాకా జగన్ దూరం పెడుతున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. మనం కూడా మాట్లాడుకున్నాం దాదాపు సజ్జలను దూరం పెట్టినట్టే అని. ఈయనకి ఈ పదవి ఏదైతే వచ్చిందో దీన్ని బట్టి గమనించి చూస్తే ఇక సజ్జలకి దాదాపు గుడ్ బై చెప్పినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే సజ్జల మీద జగన్కి కొద్దిగా కోపం కూడా ఉంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితుల్లో ఆయనకు రీచ్ చేయడంలో సజ్జల ఫెయిల్ అయ్యారు. సో దాంతో అంటే కొన్ని రీచ్ చేసినా ఆయన పట్టించుకోలేదు అనుకోండి జగన్. సో ఇద్దరు పొరపాటు ఉంది. కాకపోతే రాజే గెలుస్తాడు కాబట్టి ఆయన అధికారం ప్రకారం సజ్జలని ఇప్పుడు సైడ్ చేసేసి ఆయన స్థానానికి ఈయనను తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే మరి సాయి దత్ నిజంగా తన వర్క్లో సక్సెస్ అవుతాడా లేదా అనేది ఇక చూడాల్సి ఉంది. ఎందుకంటే తెలంగాణలో అయితే బీజేపీ కొద్ది గొప్ప ఇది ఇవ్వగలిగాడు. 8 సీట్లు అంటే నాటే జోక్, చాలా కష్టం అయినా సాధించగలిగారు. అలాగే ఇప్పుడు